రష్మి గౌడ యష్మి గౌడ వెళ్ళిపోయింది. వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది. ఆదిత్య గారి ఆట ఆదిత్య ఎలిమినేషన్ లేకపోతే ఆయన ఫస్ట్ ఆయన శేఖర్ భాష కంటే ముందే ఉంటారు. ఆయన వద్దు వద్దు సారీ ప్లీజ్ వద్దు సారీ అంటాడు. నబీల్ అఫ్రీది అసలు మాట్లాడలే అన్న మనిషి. గేమ్లో ఆడుతాడు కానీ మాట్లాడలే. ఆయనని పిలిచి అరే మాట్లాడు అంటేనే మాట్లాడతాడు కానీ లేకపోతే ఈ హగ్గులు కిస్సుల విషయంలో అయితే ఆయన పోవట్లేదు అసలు. ఎగ్జిబిషన్లో సంచాలకుడిగా చాలా బాగా చేశాడు కదా. అవునవును బాగా చేశాడు. ఉంటాడు టాప్ 5 దాకా అయితే ఉంటాడు అన్న. టాప్ 5 దాకా అయితే నబీల్ అఫ్రీది ఉంటాడు. నబీల్ అఫ్రీది చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. నాకు నచ్చిన కంటెస్టెంట్ నబీల్ అఫ్రీది. యష్మి గౌడ అన్న. ఎందుకు ఉండి ఏం చేస్తుంది? ఏం చేయట్లేగా, పంపించేది అయిపోయింది. ఒక దాంట్లో అయితే స్టార్టింగ్ నుండి గైగా ఆడుతున్నాను కానీ సెట్ కావట్లే. ఆమె పేరు చెప్పగానే జుట్టు పీక్కోవాలనిపించింది. కానీ నాకు బేబీ సినిమా చూసి నాకు సోనియా అంటే బాగా నచ్చిందన్న. బేబీ సినిమా రిపీట్ చేస్తుంది అంటే ఒకటే హౌస్లో ఇద్దరిని ఎట్లా మెయింటైన్ చేస్తుంది అంటే బయట ఒక అమ్మాయి ఇద్దరితో మాట్లాడాలంటే చాలా కష్టం. అంటే వాడి ఫోన్ కట్ చేసి మళ్ళీ వీడితో మాట్లాడితే వాడే ఎందుకు మాట్లాడుతున్నాడు అట్లా ఒకటే గ్యాప్లో పృథ్వీని కలుపుతుంది, ఇటు సోనియాని కలుపుతుంది, సోనియా ఇటు నిఖిల్ని కలుపుతుంది. నిఖిల్ స్ట్రాంగెస్ట్ ప్లేయర్ అనుకున్నా స్టార్టింగ్ దాకా. అబ్బా వీడు ఉంటాడు వీడు లాస్ట్ దాకా ఫైట్ చేసుకుంటాడు అనుకున్నా. కానీ అసలు ఎంత పెద్ద వీరుడినైనా ఒక కంటి చూపుతో చంపేసినట్టు అట్లా ఫ్లాట్ చేసేసింది అన్న వాడి దెబ్బకి. వీళ్ళ టీంలో ఎలిమినేషన్లో నామినేషన్స్లో ఉన్న వాళ్ళని వదిలి పోయి సోనియాకి ఇచ్చిండు. సోనియాతో గొడవ నడుస్తూనే ఉంది, మళ్ళీ సిగ్గు లేకుండా పోయి సోనియాకి ఇచ్చిండు. వాడు అక్కడే ఆనందం అనిపించింది, గొర్రె అనిపించింది. మణికంఠ ఎరిపప్ప. వాడు బిగ్ బాస్ మొత్తం ఏడతాడు వాడు. ఒక రోజు ఏడవకుండా ఉన్నాడు. కానీ అంటే మనమైతే తెలుసుకుంటాం కానీ చాలామంది అంటే ఇంట్లో అంటే మా అమ్మ లాంటి వాళ్ళు నాన్న లాంటి వాళ్ళు అరే పాప నిజంగానే ఏడుతాడు అని ఒక సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందని చూస్తున్నాడు. కానీ వర్కౌట్ అవుతుంది అన్న, సెంటిమెంట్ వర్కౌట్ అవుతుంది. కానీ మనకైతే మన యంగ్ లాంటి వాళ్ళకి చాలామంది చూసినాం, ఎందుకంటే పల్లవి ప్రశాంత్ చూసి మనం ఉన్నాం. సో బిస్కెట్ అవుతుంది అన్న. అది ఆయన మాట తీరు అట్లే ఉంది. హెయిర్ స్టైల్ అయితే బాగున్నాడు కానీ ఆ విగ్గుది కూడా బిస్కెట్ అన్న. అంటే మాట తీరు చూపు అంటే మీద చేయడం అట్లా అనడం కొద్దిగా ఆడమ్మగా ఎక్కువ ఉంది. చూడాలన్న లాస్ట్ దాకా. ఏమనంటే నాకు మా భార్య కావాలి, నాకు రెస్పెక్ట్ కావాలి, అదే అంటాడు. యాక్టింగ్ చేస్తాడు, కెమెరాల ముందు యాక్టింగ్ చేస్తాడు అట్లా. ఇక ఓకే అన్న, థ్యాంక్ యూ. ఎలా అనిపించింది నిన్న ఆడిన గుడ్స్తో కానీ గుడ్లతో ఏదైతే గేమ్స్ జరిగింది ఎలా అనిపించింది? అబ్బా అసలు మామూలుగా లేదు బాసు. నిన్న జరిగిన ఓవరాల్ గుడ్ గేమ్ అయితే బ్లాక్ బాస్టర్, సీజన్కే బ్లాక్ బాస్టర్, అంత బాగుంది. ఆ గుడ్డులో పంచాయతీ ప్రభావతి 2.0 హాట్ గురు సూపర్ ఉంది. నిన్న ఇద్దరు ఆడపుల్ని జూలో తిరిగితే ఎలా ఉంటుందో అలా చూసాం బిగ్ బాస్ హౌస్లో. మామూలుగా లేదు, వాళ్ళు తిరుగుతూ ఉంటే ఒకటి వచ్చపడిపోయింది అన్నమాట. ప్రత్యర్థి టీంలో ఉన్న మన ఈయన నిఖిల్కిను మన పృథ్వీకి మామూలు భయం వేయలే. ప్రేరణనే యష్మిని చూస్తుంటే అలా ఆడారు. మామూలుగా అలా ఉన్న సాయి శక్తులు ఆడారు. చాలా అంటే చాలా బాగుంది. అంటే ఏదైతే ఉందో నిన్న ఆడిన దాంట్లో ఎవరు బాగా ఆడారనిపించింది? ప్రేరణ, ఎక్స్పెషల్లీ ఆపోజిట్ టీంలో ప్రేరణ, యష్మి వాళ్ళు ఇచ్చిన పర్ఫార్మెన్స్ రాత్రి సీజన్కే హైలైట్. మామూలుగా లేదు. వాళ్ళిద్దరూ అటాకింగ్ స్కిల్స్, వాళ్ళ దగ్గర ఓడిపోతామని తెలిసిన అటాకింగ్ ఆపల. అది దాన్ని బేస్ చేసుకునే నెంబర్ 1 అనేది వాళ్ళని అర్థం. అదేవిధంగా చూస్తే ఏదైతే ఈ రోజు జరుగుతుందో దానిపైన మీరు ఆల్రెడీ ఒక పక్కన విష్ణుప్రియ కానీ నిన్న ఆడిన విధానం అంటే ఎలా అనిపించింది? మామూలు కొంచెం కన్నింగ్ అనిపించిందా? మామూలుగా విష్ణుప్రియది కన్నింగే. నిన్న నిజంగా చెప్పు, బాగా కరెక్ట్గా అడిగావు. విష్ణుప్రియది చాలా రూడ్ గేమ్, బాగాలేదు నిజంగా. పెద్ద అనిపించలేదు, ఆకట్టుకోలేదు జనాలని. విష్ణుప్రియ టాప్ 5లో ఉంటుంది అన్నాను కానీ ఏమో ఈ రకంగా ఆడితే ఉండదు. నేను చెప్తున్నా తొందరగా బయటకు పంపించేస్తారు. అసలు అబ్బాయి గడు అయితే ఒక విషయం, అబ్బాయి గడు చీఫ్ కింద అన్ఫిట్. నేను ఆడే కరెక్ట్ మొగుడు అనుకున్నాను కానీ చీఫ్ కింద వాడు అసలు డిఫెండ్ చేయలేకపోతున్నాడు, గేమ్ ఆడలేకపోతున్నాడు, ఉబ్బసోడాడు, గేదె రూపుతున్నాడు. వాడి దగ్గర మ్యాటర్ లేదు. అబ్బాయి గని తీసి అర్జెంట్గా నబీల్ని పెడితే గేమ్ హైప్కి వెళ్తుంది. సూపర్ డూపర్ హిట్ అవుతుంది.
పృథ్వీరాజు ఆడు బాగా ఓవర్ అయిపోతున్నాడు. పృథ్వీరాజు కూడా కొంచెం ఓవర్ తగ్గించుకోవాలాడు, కొంచెం హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ తగ్గించుకోవాలి. మనిషి మీదకి వెళ్ళిపోవడం, మణికంఠకొని అయితే ఆల్మోస్ట్ కొడతాడేమో అనుకున్నా. ఆడికి ఎందుకు ఆడు బక్క మేగ్గాడు, ఆడు సైలెంట్గా ఉండొచ్చు కదా, వాడు హీట్ చేసేస్తున్నాడు. డైరెక్ట్ కొడతాడేమో అని భయం కూడా వేసింది నాకైతే ఒకనొక టైంలో. ఇంకా ఏదైతే ఉందో కొంతమంది ఆల్రెడీ కొంతమంది కింద కామెంట్స్ కూడా చేస్తారు, ఏదైతే కొంచెం మణికంఠ కొంచెం వాయిస్ మాట్లాడారు, దాని వరకు మీరేమంటారు? మణికంఠ గాడు ఆటలోనే కాదు పాటలోనూ యూరుడే. వాడు మన సీజన్లో చూసుకున్నట్టు మరి కట్ సీన్ అయిపోయినా లేదో తెలియదు కానీ సోనియా అక్క లోపలికి వస్తావా అన్నాడు. సరే వెళ్ళింది, ఏదో తమ్ముడు పిలుస్తున్నాడులే అని. లోపలికి వెళ్ళగా అక్క నాకు అగ్గు కావాలంటున్నాడు. ఊరే అక్క అంటున్నావు అగ్గు అంటున్నావు, అసలు నువ్వు ఏ పంచాయతీ పెడతాకరా ఆ ఎగ్గులా మణికంఠగా, నాకేమీ అర్థం కావట్లేదురా బాబు. మళ్ళీ అడు ఏమంటాడు ఇంకో మాట, అన్ని కెమెరాలే ఉన్నాయంటే కెమెరాలే రాకపోతే నువ్వేం చేస్తావురా. నాకేంటో వీడు కొంచెం తేడాగడ్లాగా ఉన్నాడు. వాడి దగ్గర లేనిపోని ఐటమ్స్ ఉండే ఉంటాయి నాకు తెలిసి. మనం చూడకుండా ఐటమ్స్ ఉన్నాయి వాడి దగ్గర. వాడి హగ్స్ కూడా ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి హగ్స్ తీసుకున్నాడు. అదేం జబ్బు వాడికి. ఏదైతే అంటే బిగ్ బాస్ పెట్టింది కాబట్టి అగ్గు అంటే టాస్క్ అది మామూలుగా అలా చేయమని అంటేనే చేస్తుండే. ఇగో ఒక విషయం క్లారిటీ ఇస్తా, బిగ్ బాస్ అనేది టాస్క్ కాదు. టాస్క్ అయితే నీకు ఎవరికి కూడా అంత సీరియస్నెస్ రాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సీరియస్నెస్ క్రియేట్ అవుతుందంటే అది టాస్క్ కాదు. ఇప్పుడు కూర్చోబెడతాడు టాస్క్ అనుకో, డైలీ కూర్చోబెట్టి ఇలా ఆడాలి ఇలా ఆడాలి ఇలా ఆడని చెప్తాడు. వాళ్ళలో రియల్ క్యారెక్టర్ బయటకు రాదు. అమ్మో మనం నలుగురిలో బ్యాడ్ అయిపోతాం అన్నట్టుగా ఆడతారు. ఇప్పుడు కెమెరా ముందు ఎవరైనా మాట్లాడాలంటే సిగ్గుపడతారు. అలాగే వాళ్ళకి నిజం చెప్పేసాడు ఇంకో బిగ్ బాస్ అనేవాడు, వాళ్ళు సిగ్గుపడతారు గేమ్ ఆడేటప్పుడు, ఎవరు రెచ్చిపోరు మాట. ఈ సీత ఎలా అనిపించింది ఆట? ఏదైతే ఇదివరకు కిరాక్ సీత ఓకే కానీ మటం వేసుకొని కూర్చొని గుడ్లు లాగుతంలో ఓకే కానీ గుడ్లు పొదుగుతంలో కూడా ఓకే కానీ కొంచెం పెర్ఫార్మెన్స్ తగ్గింది అనిపిస్తుంది నాకు. అంత లేదనిపిస్తుంది. ఆ పక్కన చూస్తే సోనియా విష్ణుప్రియ నిన్న రీలాడారు వీళ్ళ మీద, ఎవరు ప్రత్యర్థి ఆడపులుల మీద. ఆడపులులు అంటే మామూలుగా తిరగలేదు తెలుసా పులులు. నిన్న అయ్యి బాబా అవి తిరుగుతుంటే ఆదిత్య ఓమును నాకు అబ్బాయి కూడా కనపడలేదు అసలు మధ్యలో. ఈ ఆదిత్య ఓముది ఎలా అనిపిస్తుంది? ఆదిత్య ఓముది ఏంటి స్వామి, ఆయనకు బయట కూడా ఏదో గిరిజన ప్రాంతం కొత్తకోట అంట, అక్కడ ఏకంగా బ్యానర్లు పట్టుకొని ఆయనకి దారి పొడుగున సపోర్ట్ చేస్తున్నారు ఓటింగ్ వేసి అంట. ఎవరిన ఆయన ఆదిత్య ఓం మనం చాలా తక్కువ చేసాం, ఏదో పెద్ద చరిత్ర ఉంది. లాహిర్ 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 సినిమాతో మళ్ళీ కనుమరుగైన ఆదిత్య ఓము మళ్ళీ ఈ రోజున ఎక్కడో ట్రైబల్స్ కొత్తపేట అంట, అది ఎక్కడో సంథింగ్, అక్కడ బ్యానర్ పెట్టుకొని ఆదిత్య ఓంని ఏమైనా సరే బిగ్ బాస్ 8 గెలిపించండి అని నినాదాలు చేస్తున్నారు రోడ్ల మీద. అంత ఫాలోయింగ్ ఉంది. ఆదిత్య ఓంకి మంచి యాటిట్యూడ్ ఉండి ఉంటుంది నాకు తెలిసినంత వరకు. హౌస్లో కూడా ఆబ్వియస్లీ హౌస్లో కూడా అందరితో కూడా నెంబర్ 1 ఉంటాడు, మర్యాదగా ప్రవర్తిస్తాడు. అది అటాకింగ్ చేసినప్పుడు కూడా పృథ్వీ వద్దు పృథ్వీ మ్యాన్ హ్యాండ్లింగ్ అవుతుంది వద్దు పృథ్వీ అని చెప్తానే ఉన్నాడు. ఆ రకంగా చూసుకుంటే ఆయన వయసు పెద్దది కాబట్టి అటాక్ చేయలేకపోతున్నాడు వాళ్ళని, కానీ వయసులో ఉంటే వాళ్ళకన్నా తోపు ఆటగాడే. ఆదిత్య మాకు బాగుంది. ఏదైతే ఈసారి విన్నర్గా ఎవరు నిలబడే అవకాశం? విన్నర్ దాకా వెళ్ళిపోయావా? అప్పుడే కదా ప్రభావతి 2.0తోనే కొద్దిగా అంత ఇంట్రెస్ట్ వచ్చింది మ్యాచ్, అప్పుడే విన్నర్కి వెళ్ళిపోయావు నువ్వు. ఇంకా 3 రోజులు ఉన్నాయి, ఆల్రెడీ థర్డ్ వీకే కదా. నాకు తెలిసినంత వరకు నిఖిల్ ఉంటాడు విన్నర్ ప్లేస్లో, విష్ణుప్రియ ఉంటుంది, ఆడపుల్లలు ఇద్దరు కూడా ఉంటారు. వీళ్ళు నలుగురు ఖరారు అయిపోయింది రాత్రి గేమ్తో. ఇంకొకరు బ్యాలెన్స్ ఉంది, అంటే టాప్ 5కి వెళ్ళి అక్కడి నుంచే కదా విన్నర్ అయ్యే ఛాన్స్. నాకు తెలిసి ఈసారి ఆడవాళ్ళకే విన్నర్ అయ్యే ఛాన్స్ ఉందని నా అభిప్రాయం. అంటే ఏదైతే అంటే ఈ కూడా ఏదైతే సెంటిమెంట్ వర్కౌట్ అవ్వదంటే అబ్బెబ్బెబ్బెబ్బెబ్బే అసలు ఆడు పద్దాగా ఏడ్చేస్తున్నాడు ఆడదానికి లాగా. ఆడదే బెటర్, వేస్ట్. ఆడి సింపతి ఎప్పటికీ వర్కౌట్ అవ్వదో. మరో పల్లవ ప్రశాంత్ని ఆల్రెడీ చూసారా స్వామి, నువ్వు మళ్ళీ చూపించకు, మాకు చూపిస్తే నిన్ను బయటికి గెంటేస్తారు. చెప్తున్నాగా పల్లవ ప్రశాంత్ కూడా అలాగే మోసం చేశాడు కాబట్టి ఆయన బయటికి గెంచేసి ఇప్పుడు కూడా ఆయనకి బయటికి గెంటేస్తారు. దాంట్లో ఎటువంటి మొహమాటం లేదు.